ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగము అనే పేరుతోటి ప్రసిద్ధి చెందింది. గతంలో మనం చెప్పుకున్నాం, 700 శ్లోకాలు కలిగినటువంటి భగవద్గీత 18 అధ్యాయాలుగా మనకు లభిస్తోంది. ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క యోగము అని పేరు. మొదటి అధ్యాయానికి అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయ అని అంటారు అన్నమాట. ఇది ధృతరాష్ట్రుడి యొక్క పేరును ఉచ్చరిస్తూ ఆరంభించాలి అని మన పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు. ఏమిటో ఏదైనా పని ఆరంభించు అని అన్నప్పుడు శుభం అనేదో రామనామమో భగవన్నామమో ఏదో ఉచ్చరిస్తూ ఆరంభించాలి. కానీ ఏదో అనరా అంటే ఏదో అన్నట్టుగా భగవద్గీతని ఆరంభం చేసేటప్పుడు ఏమిటో పైకన్ను లోపలి కన్ను కూడా పూర్తిగా మూసుకుపోయినటువంటి ధృతరాష్ట్రుడి పేరు చెబుతూ ప్రారంభం చేస్తారు. అలానే ఆరంభమవుతుంది భగవద్గీత. పెద్దలు చూపించినటువంటి మార్గం అదే కనుక మనం కూడా అట్లానే ఆరంభం చేద్దాం. ఈ భగవద్గీత చక్కగా ప్రతి శ్లోకాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఆ శ్లోకంలో ఉండేటటువంటి తాత్పర్యాన్ని, అందులో ఉండేటువంటి విశేషాలని కొద్ది కొద్దిగా మనం పెద్దలు చూపించినటువంటి మార్గంలో అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది మనకి ఒక తరగతి, ఇది ప్రవచనం అని అనుకోవద్దు. లేదు దీన్ని మనం ఏదో రకరకాలుగా రక్తి కట్టేటట్లుగా ఏదో చెప్పుకోవడం అని మనం భావించకుండా, భారత జాతికి అందినటువంటి ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం ఇది అని గుర్తించి మన జాతికి కనీసం దానిని మూల గ్రంథమైనా చక్కగా వచ్చి ఉండాలి. ఏమిటి ఈ గ్రంథంలో మనకి ప్రతిపాదించి అందించారు మన పూర్వపు ఋషులైనటువంటి వేదవ్యాసాదులు, మనది అని గర్వంగా చెప్పుకునేటువంటి అర్హత కలిగినటువంటి మనం దానిని తెలుసుకుని కనీసం దానికి పై అర్థాన్నైనా భావించగలిగేటటువంటి యోగ్యత సాధించాలి అనే ఈ చిన్నపాటి ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. అందుకే చక్కగా ప్రతి శ్లోకము అనుసంధానం చేద్దాం. ఆ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు అందులో ఏవైనా చిన్న చిన్న విశేషాలు ఉంటే వాటిని కూడా కొంచెం గుర్తించే ప్రయత్నం చేద్దాం. అక్కడక్కడ కొన్ని పదాలకి ఎవరైనా అపార్థాలు కల్పిస్తే అది ఏ రకంగా మనం సవరించుకుంటే మనకి సరి అయినటువంటి అర్థాన్ని ఇస్తుందో, దాన్ని ఉపదేశం చేసినటువంటి మహనీయుల యొక్క ఆశయం మన అట్లాంటి ఉపద్రవంలో పడకుండా ఉండాలి. స్పష్టత మనం కలిగి ఉండాలి. ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటప్పుడు మన కోసం నిజానికి ఈ తెలుసుకోవడం, కానీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు ఏ పరాయి వాళ్ళో ఏమయ్యా మీది భగవద్గీతట, చాలా గొప్ప గ్రంథంట, ఏముందో తెలుసునా నీకు దాంట్లో అని మనని ముఖాముఖి చేస్తే, అలాంటప్పుడు వాళ్ళకి మనకి భగవద్గీతలో ఏమున్నదో తెలుసును అని చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలి కదా. అందుకోసమని మనం ఆ రకంగా చదివే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదట ధృతరాష్ట్రుడిని మనం ఉచ్చరిస్తాం. భగవద్గీత ఆరంభం చేస్తూనే శ్రీమద్భగవద్గీత ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః.
ఇది ప్రతి అధ్యాయానికి మనం చెబుతుంటాం. మొదట చెప్పేటప్పుడు ఇట్లా చెబుతాం, ఇక తర్వాత నుంచి వచ్చే అధ్యాయాలు మనం చెప్పుకునేటప్పుడు ఇక పైన ఒక అధ్యాయం అయిపోయింది, ఇక పైన రెండవ అధ్యాయం అని అంటుంటాం కదా. అలాంటప్పుడు అథ అని కూడా ముందర చేర్చుకుంటాం అన్నమాట. మామూలుగా అయితే మొదటి అధ్యాయం దగ్గర అధ అవసరం లేదు. ప్రథమోధ్యాయ, అది ఏ అధ్యాయం అయితే ఆ అధ్యాయం పేరు కూడా చెప్పుకుంటాం. అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ అని మనం అనుకుంటాం అన్నమాట. అధ్యాయం పూర్తయిన తర్వాత కూడా మనం అట్లాగే మళ్ళీ అనుసంధానం చేస్తుంటాం. రెండవ అధ్యాయం దగ్గర వచ్చినప్పుడు అథ ద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ అని తర్వాత నుంచి వచ్చే ప్రతి అధ్యాయానికి అథ అనే ఒక పదాన్ని, అంటే ఇహ పైన అన్నమాట. అలాగా మనం ఈ అధ్యాయాన్ని ఉచ్చరించుకుందాం. అందులో మొదటి అధ్యాయంలో అసలు మొదటి శ్లోకమే, అదే చాలా ప్రధానమైనటువంటి శ్లోకం. ఏమిటి ఆ శ్లోకం? ధృతరాష్ట్రుడు వేసినటువంటి ఒక ప్రశ్నని మనకి వినిపించేటటువంటి మంత్రం అదన్నమాట. ఏమిటి ఆ శ్లోకం? ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్రుడు ఇలాగా అనెను. ఏమని? సంజయుడిని పిలిచి అడుగుతున్నాడేమో. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఏ సంజయ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాః, ధర్మానికి నిలయమైనటువంటి కురుక్షేత్రంలో సమవేతాః చేరారు. ఏం చేయడానికి చేరారు? యుయుత్సవః సమవేతాః, యుద్ధం చేయాలి అనే కోరికతోటి చేరారు అందరూ కూడా. ఎవరెవరు వాళ్ళు చేరిన వాళ్ళు? మామకాః పాండవాశ్చైవ, మామకాః మా వాళ్ళు కొంతమంది చేరారు. పాండవాశ్చైవ, పాండవులు కూడా కొంతమంది చేరారు. పాండవులు తన వాళ్లే, దుర్యోధనాదులు తన వాళ్లే. కానీ ఇక్కడ అడగడంలో మామకాః పాండవాశ్చైవ, నా వాళ్ళు పాండవులు కూడా యుద్ధం చేయగోరి ఇక్కడ చేరారు ఈ కురుక్షేత్రంలో. కిమకుర్వత సంజయ, కిమకుర్వత ఏమి చేసిరి? ఇది ప్రశ్న. నిజానికి ఈ ప్రశ్న ఏమిటో మనకి వింటుంటేనే అసందర్భంగా అనిపిస్తుంది. ఏమిటి, బుద్ధున్నవాడా లేనివాడా ఈ ధృతరాష్ట్రుడు? ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని? యుయుత్సవః సమవేతాః, యుద్ధం చెయ్యాలనే కోరికతోటే చేరారు వీళ్ళంతా కూడా ఇక్కడికి, కౌరవ పాండవులు అందరూ కూడా. మరి యుద్ధం చేయడానికి చేరిన చోటైతే కిం అకుర్వత ఏమిటి? అకుర్వత అంటే చేసిరి. కిం అకుర్వత ఏమి చేసిరి? ఇది ప్రశ్న. యుద్ధరంగంలోకి యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారండి? భోజనం చేస్తారు అక్కడ కూర్చుని, లేదా పడుకొని నిద్రపోతారా? అంటే కొంతమంది ఇతర పనులు చేస్తూ కూడా అలాంటి నిద్రపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కొందరు ఉంటారు అనుకోండి. కానీ యుద్ధరంగంలోకి వచ్చి నిద్రపోవడానికి వీలు లేదు కదా. యుద్ధం చేయాలి, లేదా అక్కడ వచ్చి ఆడుకుంటారా? వీలు లేదు కదా. ఏ స్థానం కోసం మనం ఏ పని కోసం పెడతామో ఆ స్థానంలో ఆ పని చేయాలి. ఇది మనకందరికీ తెలుసును కదా. మరి ధృతరాష్ట్రుడు వాడికి తెలియదా ఏమిటి? యూత్సవః సమవేతాః, యుద్ధం చెయ్యాలి అని చేరినటువంటి మా వాళ్ళు పాండవులు అందరూ కూడా కిమకుర్వత సంజయ, ఏమి చేశారా అని అడిగాడు ఆయన. అసలు ఈ ప్రశ్న వేయడంలో ఆయన లోపల ఉండేటువంటి కుత్సితపు బుద్ధి మనకి తెలుస్తుంది. ఏమిటి కుత్సిత బుద్ధి అంటే?
మొట్టమొదటి అసలు ఆయన ప్రారంభించడమే ధర్మక్షేత్రం. ఇది ధర్మక్షేత్రం అంటే అందులో చేరిన వాళ్ళ యొక్క బుద్ధిని మంచిగా మార్చేస్తుంది. అయితే మంచిగా మార్చడం అంటే ఏమిటో మనకు తెలియాలి. ఏ రకమైనటువంటి ప్రవృత్తి ఉండే వాళ్ళకి ఆ ప్రవృత్తిని పెంచుతుంది. అది సాత్వికుడు దాంట్లోకి చేరితే సత్వం పెరుగుతుంది, రాజసుడు దాంట్లోకి చేరితే రాజసం పెరుగుతుంది, తామసుడు దాంట్లో చేరితే తామసాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఇక్కడికి వీళ్ళంతా యుద్ధం చేయాలి అని వచ్చారు మా కొడుకులు కౌరవులందరూ కూడా. కనుక వాళ్ళల్లో ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా సంపాదించాలనే కోరిక పెరుగుతుంది. పాండవులు పాపం మంచోళ్ళు, వాళ్ళకి పెద్దగా యుద్ధము రక్తపాతము ఇలాంటివంటే ఇష్టం ఉండదు. పరమ శాంతి కాముకులు వాళ్ళు. ఈ లెంప వాయిస్తే ఆ లెంప కూడా చూపించు అనేటటువంటి రకానికి చెందినటువంటి వీళ్ళు. అందుచేత వాళ్ళకి ఈ క్షేత్రంలోకి రాగానే ఆ ప్రవృత్తే మరింత పెరుగుతుంది. మా వాళ్ళకి తలలో పువ్వు వాడిపోకుండా శుభ్రంగా రాజ్యం వస్తుంది. క్షేత్ర ప్రభావాన్ని బట్టి నేను చెప్తున్నా, అది ధర్మక్షేత్రం కదా. అంచేత ఏం చేస్తుంది అది? ఆ కురుక్షేత్రం పాండవులకి మాకు యుద్ధం వద్దు, అనవసరంగా మేము ఈ కౌరవుల్ని మిగతా మనుషులు అందరినీ కూడా చంపడం, యుద్ధం చేసి వాళ్ళందరికీ ప్రాణాలు పోవడం చాలా కష్టం కదా. అంచేత మాకు ఒక్కర్లేదు యుద్ధం, పోనీ మేము ఏదో అడుక్కునైనా తింటాం పర్వాలేదు అని వాళ్ళు అన్నారు. అంటారు అట్లాగా. అది క్షేత్ర స్వభావాన్ని బట్టి మా వాళ్ళకి ఇంకా యుద్ధం చేయాలని మా వాళ్ళకి అనిపిస్తుంది. ఇంకప్పుడు ప్రశ్న ఉంది, యుద్ధం జరగదు కదా. ధృతరాష్ట్రుడు చేసిన ఊహ ఖచ్చితంగా జరిగింది. అట్లానే అర్జునుడికి యుద్ధం చెయ్యొద్దు అని అనిపించింది. అయ్యో యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపి ఏమిటయ్యా నేను పూసుకునేది, ఎవరి కోసం నేను యుద్ధం చేస్తున్నాను, వాళ్ళంతా పోయిన తర్వాత నేను రాజ్యం పొంది ఏం లాభమా? ఈ రక్తపు కూటిని తినడానికా నేను ఇంత యుద్ధం చేయాల్సింది? ఇది వద్దే వద్దు. కా ప్రీతి స్యాత్ జనార్దన అంటాడు కొంచెం ముందరికి పెడితే. అసలు ఏమిటి సంతోషం ఏముంది దీంట్లోనూ? అమ్మో నాకు ఇది వద్దే వద్దు. శ్రేయో భోక్తుం భైక్షమపి మపి ఇహ లోకే. అసలు పోయి అడుక్కు తినడం మేలయ్యా. కనుక ఏదో చిన్నదో పెద్దదో అన్నిటిని ప్రశ్న కాదు, అసలు నాకు ఏది వద్దే వద్దు, నేను అడుక్కునేదైనా తింటాను. శ్రేయో భోక్తుం భైక్షం, భిక్ష చేసుకుని మేము బతుకుతాం, పర్వాలేదు మాకు. ఈ ఆలోచన పాండవుల్లో వస్తుందని ధృతరాష్ట్రుడు ఊహించాడు. సరిగ్గా అట్లానే అడిగారు వాళ్ళు. కృష్ణుడు అక్కడ ఉన్నాడు కనుక ఎవరిని ఎట్లా నడిపించాలో అట్లా నడిపించి జరగాల్సిందేదో దాన్ని జరిగేటట్టు చేశాడు. కానీ ఆయన కనుక లేకపోతేనా శుభ్రంగా పాండవులందరినీ మళ్ళీ వీళ్ళు ఇంకో 12 మరొకటి 13 మళ్ళీ అడవుల పాలు అయ్యేట్టుగా చేసి తీరేవాడు. ఎప్పుడు మళ్ళీ వీళ్ళకి రాజ్యంలోకి వచ్చేటువంటి అవకాశమే ఇచ్చేవారు కారు. అక్కడ కూడా వీళ్ళు సుఖంగా ఉండనివ్వకపోయేవారు. ధర్మక్షేత్రే అంటూ ప్రారంభం చేశాడు ఆయన. రెండవది ఇది కురుక్షేత్రం. కురు మహారాజు మనందరికీ పూర్వులు. అలాంటి చోటకు వచ్చామంటే ఇది ధార్మిక క్షేత్రం. ఇక్కడ చేరారు వీళ్ళంతా. కిమకుర్వత, యుద్ధాని కోసం వచ్చి కిమకుర్వత ఏమి చేశాడంటాడు. ఏమిటండి, ఎలా ఏమని అడిగి ఉండాల్సింది? కథమకురుత, ఎలా చేశారు యుద్ధాన్ని అన్నగా. భోజనశాలలోకి వెడితే ఏమేమి తిన్నారు, ఎలా ఎలా తిన్నారు అడుగుతారు తప్ప భోజనశాలలోకి వెళ్ళి ఏం చేస్తున్నారండి అని ఎవరిని అడుగుతాడా? తప్పు కదా. అట్లాగే యుద్ధరంగంలోకి వచ్చి కిమకురుత, కథమకురుత అని అడిగి ఉండాల్సింది. కానీ కిమకుర్వత, ఇందులో అతనికి ఉండేటటువంటి ఆ దుష్ట ప్రవృత్తి తెలుస్తోంది. వీళ్ళు యుద్ధం చేయరు, వెనక్కి పోతారు, సుఖంగా మా వాడికి రాజ్యం వచ్చేస్తుంది. ఇక్కడ అతనిలో ఉండేటువంటి మరొక దుష్ట ప్రవృత్తి కూడా మనకి ఇంకొక పదంలో తెలుస్తుంది. ఏమిటా పదం?
తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.